గాంధీ బొమ్మ వేదికగా జీవీఎంసీ అడ్డాగా చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగుణాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగుణాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. సూరిబాబు గారు చేసినటువంటి ఉద్యమాలు ఎంతో కొంత ఒక సూర్యుడి లేతకిరణం లాగా ప్రజల్లోకి ఒక ఆశాకిరణంలా వెళ్ళిందని చెప్పారు. అంటే ఎంతోమంది ఈరోజు ప్రపంచం మారాలి, దేశ పరిస్థితులు మారాలి, సమాజం మారాలి, మన స్థితిగతులు మారాలి అనుకుంటున్నాం. కానీ మనం మారాలి, అందులో మనం ఉన్నాం కదా. మనం మారడానికి ఏమైంది, మనం మారడానికి ఎలాంటి త్రోవలో వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ అందరినీ మార్చాలని చూస్తారు, కానీ స్వయం మారందే ప్రపంచం మారదు. స్వయం మారాలి అంటే స్వయం యొక్క జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని మనం అవగాహన అంటున్నాం. ఈ అవగాహన కార్యక్రమాల్ని 11 అధ్యాయాలుగా, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నా కూడా 11 అధ్యాయాల వరకు చాలా విశేషమైనవిగా చెప్తారు. ఆ 11వ అధ్యాయం వరకు కూడా అర్జునుడు భగవంతుడితో వాదిస్తూనే ఉన్నాడు. చెప్తున్నామండి. యాక్చువల్గా మన దేవి అన్నయ్య గారు చెప్పినట్టు ఏంటంటే, ఈ మీడియా మిత్రులు అన్నది ఏంటంటే ఎట్టమల్లి స్వామి, కానీ అది మంచిగా వాడుకున్నట్టయితే మనకి దాన్ని తిరిగిలేదండి. ఎందుకంటే వాళ్ళనైనా సరే ఎదుర్కొనే దమ్ముడు ఏమి అనుకుంటాం. ఎందుకంటే పోలీసు వాళ్ళకి డ్రెస్ ఎలా ఉంటుందో, డ్రెస్ ఇప్పేస్తే నార్మల్, డ్రెస్ వేసుకుంటే వాళ్ళు పవర్ చూపిస్తారు. అలాగే మీరు కూడా ఏంటంటే చేతిలో పెన్ను, చేతిలో కెమెరా ఉన్నట్టయితే దేనైనా సరే అందరి వాళ్ళని ఆపడానికి వాళ్ళ తరగా ఏదో చేయడం నుంచి బయట పెట్టడానికి కారణం ఉంటుంది. కానీ ఇది పుట్టడం, పెరగడం, పిల్లలు కలగడం, చనిపోవడం ప్రతి జీవి చేస్తున్నారు. కానీ వాటికి మనం దేవుడు నుంచి ఒక మన సాయిబాబా యేసుబాబు ఎంత రోడ్డు తిరిగినోళ్ళే ఎప్పుడు మన తాతలు మొత్తం అవుతారు. అలాంటి వాళ్ళు మనం ఎందుకు కలగకూడదు. అలా ఏదో ఒకటి మూమెంట్ స్టాంప్ వేసి వెళ్ళాలని చెప్పేసి సంకల్పం 16 సంవత్సరాల కంటే మొదలు పెట్టాను. దానికి ఏంటంటే అక్షరాయులు ఈ ప్రజల్లో ఏదైనా చేయాలంటే అన్నంలాగా ఏం చేయాలి, మంచి చేయాలంటే అన్నంలాగా తోటలోని తప్పులో దాటుకొని
చేయవలసిన పని ఉంది. పబ్లిక్గా మామూలు ప్రజల్లో నుండి చేయవచ్చని ఆ రోజే అనుకున్నాను. అప్పుడు నేను ఏంటంటే ఈ అక్షరాయుధం లాంటి మేటలతోటి చైతన్య రథాల ద్వారా మనం సమాజానికి మెసేజ్ పంపిస్తానున్నాను. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి అంతకుముందు నేను ఎవరు మీకు తెలియదు. ఎందుకంటే నేను చేసిన పక్క మీద వరకే తెలియదు. ఎప్పుడైనా దానం చేసినా మంచి పని చేసినా దాచుకోవాలి, కానీ బయట చెప్పకూడదన్న మనస్తత్వం కలగవాలి. అలాగే ఏంటంటే అలాగే 18 రకాల 22 సంవత్సరాల నుంచి 18 రకాల సేవా కార్యక్రమం పైగా చేస్తున్నాను. అందులో ఏంటంటే అలా కాకుండా ఏంటంటే జైల్లో నియమించి అంటే బాటల్ స్కూల్ అది 18 సంవత్సరాలు ఉన్న కుర్రోళ్ళు కావాలని శిక్షలు తప్పులు చేసిన వాళ్ళందరికీ కలిపి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ అవి చెప్తుంటాను. అసలు యాక్చువల్గా మొక్కని గడ్డ పెంచితే మంచి వృక్షమే మంచి ఫలాలు ఇస్తారు. మానవ మొక్కలు రూట్ ఎక్కడ ఉందంటే ఈ దొంగలు తయారవుతూనే ఉన్నారు. ఈ జైలు పెరుగుతున్నాయి, కోర్టులు పెరుగుతున్నాయి, ఎన్ని పెరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి. అసలు మొక్క రూట్లోని మార్చేస్తే ప్రాబ్లం ఉండకూడదని సంఘమిత్ర విజ్ఞాన పీఠ అని చెప్పేసి స్లమ్ ఏరియాలో నియమించి సంఘమిత్ర విజ్ఞాన పీఠ సోషల్ సెంటర్ పెట్టామండి. స్లమ్ ఏరియా పిల్లలు తీసుకొచ్చి తాగుబోతు ఎండని ఎలా మార్చాలి, గయ్యాన్ని ఎలా మార్చాలి, అమ్మా నాన్న దెబ్బడుకోకుండా ఎలా చేయాలి, అలా వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఆ పిల్లలు అక్కడ వాడుస్తున్నాను. దాని చెప్పిన పిల్లలు జైల్లో ఉన్నారండి. మతంలో రేపు 5,000 ఇస్తే మతం చేయడం రెడీ ఉన్నట్టు పిల్లలు ఉన్నారండి. వాళ్ళ సెల్ ఫోను ఒక బైక్ ఇస్తే చాలు, వాళ్ళు అయితే పని చేయడం రెడీ ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఏంటంటే దారి చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సరైన దూరం పెడితే మన సొసైటీకి మంచి పౌరులుగా తయారవుతారు. ఎందుకంటే అమ్మ నాన్న ఆస్తి ఇవ్వలేదు, నాకు చదువులేదు, ఎలా వదులుతాను అన్న జాబ్లోనే వాళ్ళు ఉన్నారు. అది అలాంటి వాళ్ళకి నుంచి మోటివేషన్ క్లాసెస్ పెట్టడానికి అక్కడ నుంచి మన బిఎం గారు పర్మిషన్ అయితే ఒక 1000 సలహా ఇచ్చారు. అందులో నేను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను బిల్డింగ్ కట్టి వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి తోవలో నేర్పిస్తున్నాను. అలాగే ప్రముఖ గాయకుడు, సో ఆయన గాయంతోనే అంటే పాటతోనే మాట్లాడే వ్యక్తి మన మంచి గారు. ఆయనకి అలాగే నేటి భారతీయుడు అంటే ఇప్పుడున్న సమాజంలో నేను వైజాగ్లో చాలా వరకు ఈ సేవా తత్పరతో ముందుకెళ్తున్నానంటే ఇటువంటి అంటే మా రోజుల్లో గాంధీజీ అంటే నేను నా కుటుంబం నా ఇది కాకుండా నేను నా సమాజం నా దేశం క్షేమం కోసం ప్రాణ త్యాగానికైనా ఆమరణ దీక్షకైనా నేను చనిపోతే నా అవయవాలు కూడా పేదవాళ్ళకి పంచేయండి, మెడికల్ కాలేజ్కి ఇచ్చేయడానికి నా సంకల్పం ఈ పాంప్లెట్లో కనిపిస్తుంది. సో అది అక్కడే ఆయన తోలకి ఇదేంటని తెలుస్తుంది. ఆయనతో జర్నీ లాస్ట్ వింటర్లో చూసుకుంటే కనుక చలితో ఉనికిపోతున్న ఎంతో మంది వృద్ధులకి అంటే ముందు చెప్పారు విత్ 0 పబ్లిసిటీ. అంటే ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు చాలా అనిపిస్తుంటుంది. అంటే కొంతమంది కనబడిన హీరోస్ ఇలా బ్యాక్ సైడ్ ఉండిపోతుంటారు. ఇప్పుడున్న నేటి సమాజంలో చారిటీ విత్ బ్రహ్మకుమారి సమాఖ్య గారు చెప్పినట్టు అంతా కూడా కమర్షియలైజ్ అయిపోయి పొల్యూషన్ అయిపోయింది. ఎక్స్పెక్టింగ్ అంటే ఏదో అవార్డు గురించో షీల్డ్స్ గురించో, కానీ కనబడని శక్తిలాగా ఎంతో మంది మాలాంటి యువతికి స్ఫూర్తిగా ఈయన ఒక మార్గం వేస్తున్నారు. అందుకనే ఏవైతే మన సూర్బాబు అనే గారు బాగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో స్వీకరిస్తున్నారు. అంటే చారిటీ విత్ ప్యూరిటీ అనేది దొరకడం అరుదుగా ఉంటుంది. ఈయన అక్కడ ఉద్యమాల దగ్గర కూర్చుంటే రకరకాల బెగ్గర్స్ వస్తుంటారు, మైండ్ డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు వస్తుంటారు, జనరల్గా పబ్లిక్ కంగారు అయిపోతారు. కానీ ఆయన చారిటీ విత్ లవ్. సో అక్కడ వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది విని, సో ఇలా చెప్పుకుంటూ పోతే సూర్బాబు అన్నయ్య గారి గురించి ఆయన జర్నీలో చాలా ఉంటాయి. విద్యాలయం ప్రతినిధి నిరంతరం కూడా ఆధ్యాత్మిక భక్తిభావం పంచిపెట్టాలనే ఒక మంచి తాపత్రయంతో ముందుకు సాగుతున్నటువంటి సోదరి బికే రామేశ్వరి రామక్కయ్య గారికి, అదేవిధంగా యువసేవ ఫౌండేషన్ హరి గారికి, కిందనున్న నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున, అలాగే సమవేత్తలు కూడా ఉన్నారు వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 22 ఏళ్ళ పాటు 18 రకాల సేవలు, మరో 11 న్యాయమైన సేవ చేసి భారతదేశానికి ఒక మంచి ఔన్నత్యం, ఒక మంచి లక్ష్యం. ఈ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎవరికి తోచిన రీతిలో వారి సహాయం అందించాలి. ప్రత్యేకంగా ధనం అంటే వ్యామోహం లేదు, అలాగే చావు అంటే భయం లేదని ఒక సంకల్పంతో ముందుకు సాగుతూ సమనేత్ర సూర్యబాబు గారు మరి
ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వర అక్కి గారితో నేను 2-3 కార్యక్రమాల్లోనే మన ప్రెస్ క్లబ్లో కూడా సూర్యబాబు గారిని కలుసుకోవడం జరిగింది, కానీ ప్రత్యేకంగా మాట్లాడటం మరి జరగలేదు. మంచి ఆశయం ఏదైనా మన ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు, దానం శాశ్వతం, దానం అశాశ్వతం అని మంచి నినాదం ఉంది. ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లోనే 10 మందికి సేవ చేస్తే ఆ సంతృప్తి వేరు. లేదంటే మన ధనం ఎక్కడుందో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మనం ఏది పట్టుకెళ్ళమన్న సంగతి మన అందరికీ తెలుసు. ఒక మంచి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా కొట్టడం గిట్టడం అందరికీ కూడా ఇది లోక సహజం. అలాగే సంకల్పం అది సూర్యబాబు గారు 22 ఏళ్ళుగా కూడా ఇందాక చెప్పారు. ఆయన స్పీచ్లో కూడా ఏమన్నారంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడడం. నేను స్టార్టింగ్ నా వీధిలోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగే నేను ట్యూషన్లో చెప్పి ఈ సమాజంలోనే బాల్య దశ నుంచే కూడా పిల్లలను మార్చగలిగితే వాళ్ళ నేర ప్రవృత్తి పెరగదు. అలాగే అనేక మంది చిన్న చిన్న వ్యసనాలకు లోనై వాళ్ళు ఏదైనా చేసే స్థాయికి వచ్చారు. కాబట్టి వాళ్ళే మంచి మాటలు చెప్పి మార్చగలిగితే ఈ సమాజం మార్పు చెందుతుందని ప్రత్యేకంగా ఏమీ ఆశించకుండా తన అవయవాలను కూడా దానం చేయడానికి సిద్ధం చేసి ఒక మంచి సేవా ప్రదర్శన కనపరిచినటువంటి సూర్యబాబు గారు అందరికీ కూడా ఆదర్శప్రాయులు. మరి ఆయన ఆశయాలను అందరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయం చేయాలి. ఇందాక చెప్పారు ఆయన, ఇదేదో ప్రచారం కోసమో లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసమో అవార్డుల కోసమో కాదని, ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. ఆయన ఈ సేవా రంగాన్ని ఎంచుకొని గత కొంతకాలంగా తన పరిధి మేరకు తనదైన శైలిలో తనకున్న వనరులతోనే ఎవరిని యాచించకుండా ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా ముందుకు సాగుతున్నాం తెలియజేసి, ఎందుకంటే ఆయన తిరువేంకట సీతారామ శాస్త్రి అంటాడు, పశ్చిమాల పుచ్చి ఉండి రవిని మింగు వసులు సంధ్య ఒక్కనాడు నెక్క నిశావిలాసమెంత సేపురా ఉదయాన్ని అవ్వడాపురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటి తేరురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి